పాయింట్ నెంబర్ 1, స్మరణ్ రవిచంద్రన్ మంచి టాలెంటెడ్ ప్లేయర్. సో ఇది లాస్ట్ వీడియోలో చెప్పిన, ఇది పక్కకు పెట్టేద్దాం. మన ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ ఎట్లుందనేది మాట్లాడుకుంటే, టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, వీక్ కాదు, దరిద్రంగా ఉంది. సో ఇది మనం ఒప్పుకోవాలా, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో చూస్తున్నాను కూడా. అండ్ ఎక్స్ట్రా బ్యాటర్ని పట్టుకొచ్చారు జాంపాకి రీప్లేస్మెంట్గా. సో జాంపా టీం నుండి అవుట్ అయినప్పుడు ఇంకో స్పిన్నర్ని తేవడము, లేదా ఇండియన్ మరీ ముఖ్యంగా ఇండియన్ పేస్ అటాకింగ్ బౌలర్ని ఎవరైనా పిక్ చేస్తే బాగుండు. డొమెస్టిక్లో చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ మన బౌలింగ్ చాలా వీక్ ఉంది. అసలు వికెట్ టేకింగ్ బౌలరే కనిపిస్తలే మనకి. మనం ఎంత స్కోర్ కొట్టినా కూడా దాని క్లోజ్కి వెళ్తూ ఆపోనెంట్స్ అంటే ఇక్కడ బౌలింగ్ ఎంత వీక్ ఉందో మనకు తెలుసు. సో ఒక బౌలర్ని బౌలర్తో రీప్లేస్ చేయడం అనేది బెస్ట్ థింగ్. దట్టు మనమున్న కండిషన్స్లో బౌలర్తోనే వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. నేను లాస్ట్ వీడియోలో స్మరణ్ గురించి మాట్లాడినా, జస్ట్ స్మరణ్ ఎలాంటి ప్లేయర్ అని. అక్కడ ప్రతిదీ ఇదే కామెంట్, స్మరణ్ ఎందుకు మనకి బౌలర్ కావాలని. ఎస్, అది ఫ్యాక్ట్, రైట్. బౌలర్ పేసరో స్పిన్నరో పక్కన పెడితే పేసర్నో స్పిన్నర్నో తీసుకుంటే బాగుండేది, ఇంకొంచెం స్ట్రెంత్ అయ్యేది బౌలింగ్. ఆల్రెడీ మనకు బ్యాటర్లు ఇంతప్పుడు లిస్ట్ ఉంది ఆడేటోళ్ళు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టు ఉన్నారు. బౌలర్స్ లేనప్పుడు ఎంత స్కోర్ కొట్టినా అక్కడ యూజే లేదు, ఫ్రాంక్గా మాట్లాడాలంటే. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి లైన్గా 4 ఓడిపోయి తర్వాత కమ్బ్యాక్ ఇచ్చినాం. సో దాన్ని కంటిన్యూ చేయాలంటే బౌలింగ్ బాగుండాలి. బ్యాటింగ్ ఒకటే చేస్తే బౌలర్స్ ఆపకపోతే ఎంత స్కోర్ కొట్టినా వేస్ట్, రైట్. తీసుకుంటే బాగుండు అనిపించింది. పర్సన్ పరంగా స్మరణ్ రవిచంద్రన్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, కన్సిస్టెన్సీగా ఆడతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అతను హాఫ్ బ్రేక్ అయితే చూపిస్తూ ఉంటుంది డేటా. బట్ రీసెంట్ టైంలో తను బౌలింగ్ వేసిన దాఖలాలు ఏం లేవు. బట్ ఫైనల్లీ ఏం చెప్తున్నా అంటే, ఒక బెస్ట్ బౌలర్ని పిక్ చేస్తే బాగుండేమో, కొంచెం ప్లస్ అయ్యేది అనిపించింది నాకు. సో దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్. అండ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి. చూద్దాం స్మరణ్ ఏం చేస్తాడో.